చేయొచ్చు కదా అని చేయొచ్చు అని హ్యాపీగా చేస్తే ఈ కాలు నొప్పి ఎవరు భరిస్తారు? ఈ కాలు నొప్పి కూడా సెట్ అవటం గమనించండి. చేతులు తిమ్మెర్లు పోయినాయి. తిమ్మెర్లు అంటే మధ్యరాత్రిలో 4-5 సార్లు మెలకు వస్తుంది. ఈ చెయ్యి తిమ్మెరికి సడన్గా నొప్పి వస్తుంది. అదేదో బాధ చెప్పలేను. ఇప్పుడు 80% తగ్గిందండి 1 మంత్. నాకేం చప్పట్లు కొడతారు. ఒక కేసులో భార్య భర్తలు 15 సంవత్సరాల నుంచి గొడవలు పడుతూ ఒకటే పాప. అంటే ఇది చెప్పొచ్చు. పెళ్లి కానోళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. కాసేపు చెవులు మూసుకోండి. భార్య భర్తల గొడవ. ఒక పాపే పుట్టింది. భర్త వీక్ అయిపోయాడు 15 ఇయర్స్ నుంచి. ఆఖరికి విడాకులకు వచ్చింది. నా దృష్టికి ఈ కేసు వచ్చింది. పోయి కౌన్సిలింగ్ ఇచ్చా. ప్రాబ్లం చెప్పారు. 3 రోజులు వరుసన పోయి ఏమి చేయలేదండి. ఈ బెల్ట్ ఇప్పి అడబెట్టి వాటర్ పెట్టేసి 3 రోజులు వాళ్ళని తాగమన్నా. 4వ రోజు వచ్చి మాకు విడాకులు వద్ద కలిసి ఉంటాం. నేను టెస్ట్ చేస్తాను. హ్యూమన్ రైట్స్లో ఉన్నానంటే అందరూ ఒక బోత అర్థం వేసుకుంటారు. నేను కేసులు ఎవరికైనా చెబుతాను. మీరు 3 కోణాలే చూస్తారు, నేను 33 కోణాలు చూస్తాను. సో నేను చాలా రీసెర్చ్ చేశాను. 6 ఏళ్ల నుంచి నాకు కళ్ళ ప్రాబ్లం. ఎట్లా అంటే ఈ కన్ను మెల్లిగా ఈ చుట్టూ బోను నొప్పి స్టార్ట్ అవుతుంది. అది రాత్రి గుర్తుపెట్టుకుంటుంది టైం. బోను నొప్పి స్టార్ట్ అయ్యి తెల్లారేసరికి ఎర్రగా అయిపోతుంది. భరించలేని పెయిన్. ఇంకా 15 రోజులు 20 రోజులు అది లెక్కేసుకోండి. దానికి లెక్కేసుకొని మళ్ళీ 15 డేస్ తర్వాత ఇది 3వ రోజు తగ్గిపోతుంది. ఏదో టాబ్లెట్స్ వాడతాను. ఈ కన్ను వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ కన్ను వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ కన్ను వస్తుంది. 6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా. 5.5 and 6 ఇయర్స్ నుంచి. వాసన ఐ కేర్లో హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయా? అందరికీ నేను నోటెడ్. హ్యూమన్ రైట్స్ కదా, హ్యూమన్ రైట్స్ ఏవో మేడం అని. సో అగర్వాల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఫేమస్ హైదరాబాద్లో 3 బ్రాంచ్లు అయిపోయింది. 3 బ్రాంచ్లు. ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాబ్లం లేదు మేడం, మరి ఎందుకు వస్తుంది అది అర్థం. కేవలం రాజీని అడిగా. అమ్మ రాజీ దగ్గర ప్యాడ్ తీసుకునే టైంకి నాకు ఐ ప్రాబ్లం ఉంది. రాజీ ఒకటే, రాజేశ్వరి మేడం. నేను అప్లైన్ లీడర్ గౌరవించాలి. జై మేడం, ఆ వాటర్తో కళ్ళు కడుక్కోండి కంటిన్యూగా అని చెప్పింది. కళ్ళు కడుక్కున్నాను. ఈ బెల్ట్ చేతికి పెట్టుకోకుండా కళ్ళకు పెట్టుకున్నానండి 3 డేస్. ఇక ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్ పూర్తిగా పోయింది. ఇప్పటికెళ్ళి పోయింది. ఇందాక ఆపింది కంటిన్యూ చేస్తాను. ఏది తిన్నా ఎంత భస్మం అయిపోతుందంటే కావాలని టెస్ట్ చేయడానికి 9, 10కి 11 కూడా తింటాను. అసలు ఇది అంతవరకు వాటర్ అరుగుదల అన్నిటికంటే ఎక్సలెంట్ అరుగుదల. ఎప్పుడైతే ఈజీగా అరుగుతుందో ఫ్రీ మోషన్. మీరు డాక్టర్ దగ్గరికి పోండి, ఆయన ఏమంటాడు, ఇట్లా చూసి అని ఉంటాడు, కళ్ళు చూస్తాడు, అనమంటాడు, మంచిగా అవుతుంది అంటాడు. అవునా కాదా? సర్వ రోగ మూలము మోషన్ కాకపోవటం. మామూలుగా కాదు, ఫ్రీగా కాకపోవటం. దీనికి ఒక చిన్న టిప్పు చెబుతాను. 2 నిమిషాల్లో లాబొరేటరీ ముగించుకుని వస్తే ధన్యులండి ప్రపంచంలో. ఇప్పుడు ఈ బయోటోరియం అది నాకు ఇచ్చింది. ఈజీగా అరిగిపోతుంది, మంచిగా నిద్ర పడుతూ ఉంది. మొన్న ఒంగోలు పని మీద వెళ్ళాల్సి వచ్చింది. మధ్య మధ్యలో ఆపి ఇదివరకు అయితే టీ తాగేదాన్ని, నీళ్లు తాగేదాన్ని, ఏదన్నా స్నాక్స్. ఏంలే ఏకదమ్మ పెట్రోల్ బంక్ దగ్గర తప్పితే బెల్ట్ పెట్టుకున్నాను. బాగా తేడా తెలిసిందండి. నా కూతురుకు కూడా ఇదొక్కసారి వినమ్మా. రిటర్న్లో రాత్రి 11కు బయలుదేరాము. గంటకి డమాల్ మంది నిద్రొచ్చి పడిపోయే నా కూతురు బెల్ట్ పెట్టగానే 11కి ఒంగోలులో బయలుదేరాము. 4 గంటలకి
హైదరాబాద్ వచ్చేదాకా బెల్ట్ తీయలేదు, స్టీరింగ్ వదిలిపెట్టలేదు. ఎంతకంటే టెస్ట్ మనీలో ఆయన అదంట ఈయన ఏదంట వద్దు. నాకు నా దగ్గర ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైనా నిరభ్యంతరంగా చెప్పండి.